బీరకాయ, శనగపప్పు, టమాటో కర్రీ అండి. ఇది చపాతీలోకైనా, రైస్‌లోకైనా చాలా బావుంటుంది. మా డ్యాడీకైతే చాలా ఫేవరెట్ అనమాట. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని, ఆయిల్ వేసుకొని, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయలు, మిరపకాయలు అన్నీ వేసి బాగా వేయించుకోవాలండి. కొద్దిగా ఉప్పు వేసి మూత పెడితే లో ఫ్లేమ్‌లో మంచిగా వేగుతాయన్నమాట. తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కలిపేసుకొని వేగిన తర్వాత ఒక గంట పాటు నానబెట్టి పెట్టుకున్న పచ్చిశనగపప్పుని ఇందులో వేసుకొని మంచిగా వేయించుకోవాలండి. మూత పెడితే ఇంకా మంచిగా వేగి ఉడుకుతుంది. తర్వాత ఒక 1/2 కేజీ వరకు బీరకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకొని ఉప్పు వేసి అంతా బాగా కలిపేసి ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకోవాలండి. దీన్ని ఉడకడానికి చిన్న టిప్ అనమాట. ఇలా లోతుగా ఉన్న గిన్నెని పెట్టేసి వాటర్ వేసి పెట్టారనుకోండి అడుగు మాడకుండా అలాగే బీరకాయ శనగపప్పు కూడా మంచిగా ఉడుకుతుందండి. ఇలా పలుకు విప్పి ఉడికిన తర్వాత 2 మీడియం సైజు టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకొని దాంట్లోకి ఉప్పు, కారం, ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి వేసేసి నేను మళ్ళీ మూత పెట్టేశానండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసేసి అంతా బాగా మిక్స్ చేసేసుకొని కొత్తిమీర జల్లేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.